హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైడ్ ట్రేడింగ్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీస్ అయితే ఎట్టకేలకు మనకు ఐపీఓకి అయితే రావడం జరిగిందనమాట. సో ఈ వీడియోలో మనం హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ గురించి అయితే డీటెయిల్డ్ ఐపీఓ అనేది వర్తా కదా, ఈ ఐపీఓలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అనేది అయితే అదేవిధంగా లిస్టింగ్ గెయిన్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో లిస్టింగ్ గెయిన్స్ గురించి మనం ఈ ఐపీఓ అనేది కరెక్టా కాదా, లేదా లాంగ్ టర్మ్ కి ఐపీఓ మంచిదే కాదని అయితే మనం ఇప్పుడు అనాలిసిస్ చేద్దాం గైస్. సో ఫ్రెండ్స్, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన యొక్క ప్రైడ్ ట్రేడింగ్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇప్పుడే మన యూట్యూబ్లో ప్రైడ్ ట్రేడింగ్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి గైస్. సో ఫ్రెండ్స్, మనం హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది ఒక మనకు ఎన్బిఎఫ్సి కంపెనీ అనమాట. అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనమాట, ఎన్బిఎఫ్సి. సో ఈ కంపెనీ వచ్చేసి 2007లో అయితే ఇన్కార్పొరేట్ అవ్వడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా దీని సబ్సిడరీ హెచ్డిఎఫ్సి బ్యాంక్, అంటే ఇది మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించినటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ అనమాట మనకి ఈ యొక్క ఎన్బిఎఫ్సి హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీస్ అనేది అయితే. సో ఇది వచ్చేసి మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించినటువంటి కంపెనీ కాబట్టి ఇది చాలా స్ట్రాంగ్ కంపెనీ కింద అయితే మనం చూడొచ్చు అనమాట. సో అదేవిధంగా మనం ఈ యొక్క కంపెనీ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ క్లయింట్ బేస్ చూసుకుంటే మనకు 19.2 మిలియన్ అయితే క్లయింట్ బేస్ అయితే ఉందన్నమాట. అదేవిధంగా వీళ్ళ యొక్క బ్రాంచెస్ మనకు 1771 బ్రాంచెస్ అయితే ఉన్నాయన్నమాట ఆల్ ఓవర్ ఇండియా మనం చెప్పుకున్నట్లయితే. సో వీళ్ళ యొక్క సర్వీసెస్ మనం చూసినట్లయితే అక్రాస్ ద జియోగ్రఫీస్ మన యొక్క ఇండియాలో చూస్తున్న నార్త్ సైడ్ వచ్చేసి 32% ఆఫ్ ద వీళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే వీళ్ళ యొక్క టోటల్ వర్కింగ్ అయితే. అండ్ నెక్స్ట్ వెస్ట్ సైడ్ వచ్చేసి 26% అండ్ సౌత్ వచ్చేసి 26% అనమాట. అండ్ ఈస్ట్ వచ్చేసి 16%కి అయితే వీళ్ళ యొక్క బ్రాంచెస్ లేదంటే వీళ్ళ యొక్క సర్వీస్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మన యొక్క హెచ్డిబి ఫైనాన్సెస్లో ఎంప్లాయీస్ మనం చూసినట్లయితే 60,000కు పైన ఎంప్లాయీస్ అయితే ఉన్నట్టు వీళ్ళు మనకు చెప్తున్నారు అనమాట, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీస్ యొక్క బిజినెస్ మోడల్ మనం చూసినట్లయితే వీళ్ళు మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ బిజినెస్ మోడల్స్ అయితే వీళ్ళు చేస్తున్నారు అనమాట. ఒకటి వచ్చేసి ఎంటర్ప్రైజ్ లెండింగ్ చేస్తున్నారు, అండ్ నెక్స్ట్ అసెట్ ఫైనాన్సింగ్ చేస్తున్నారు, అండ్ నెక్స్ట్ కన్స్యూమర్ ఫైనాన్స్ చేస్తున్నారు అనమాట. సో ఈ యొక్క 3 బిజినెస్ మోడల్స్ని మనం ఒకటి అనాలిసిస్ చేద్దాం గైస్. సో మొదటిగా మనం ఎంటర్ప్రైజ్ లెండింగ్ ఏదైతే ఉందో ఈ యొక్క ఎంటర్ప్రైజ్ లెండింగ్లో వీళ్ళు బిజినెస్ లోన్స్ ఇస్తున్నారు, అదేవిధంగా గోల్డ్ లోన్స్ అండ్ ఎంటర్ప్రైజ్ బిజినెస్ అండ్ శాలరీడ్ పర్సనల్ లోన్స్ ఇస్తున్నారు అనమాట. సో ఈ యొక్క ఎంటర్ప్రైజ్ లెండింగ్ అనేది వీళ్ళు టోటల్ యొక్క లెండింగ్లోనే అంటే వీళ్ళు ఏదైతే బిజినెస్ మోడల్లోనే టోటల్గా వీళ్ళు 39% అనేది ఈ యొక్క ఎంటర్ప్రైజ్ లెండింగ్ ద్వారా అయితే వీళ్ళ యొక్క బిజినెస్ అయితే చేస్తున్నారు అనమాట. వీళ్ళు చేస్తున్నటువంటి టోటల్ 100% బిజినెస్లో 39% అనేది ఎంటర్ప్రైజ్ లెండింగ్లోనే ఉంది గైస్. అండ్ నెక్స్ట్ ఎంటర్ప్రైజ్ లెండింగ్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళ యొక్క లోన్ సైజ్ వచ్చేసి మినిమం 25,000 నుంచి 25 కోట్ల రూపాయల వరకు కూడా లోన్ ఇస్తున్నారంట. దీని యొక్క టెనర్ వచ్చేసి 15 years వరకు టెనర్ అయితే ఉందని వీళ్ళు ఇక్కడ మనకు మెన్షన్ చేస్తారు. అండ్ దీని యొక్క ఎంటర్ప్రైజ్ లెండింగ్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ చూసుకుంటే సెక్యూర్డ్ లోన్స్ అనుకోండి, అంటే సెక్యూరిటీగా లోన్స్ ఇస్తే కనుక వీళ్ళు 9 నుంచి 18% వరకు ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేస్తారు. అన్సెక్యూర్డ్ లోన్స్ అయితే కనుక 11 నుంచి 30% ఓకే ఈ యొక్క ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అనేది వీళ్ళు జనరేట్ చేస్తారన్నమాట ఈ యొక్క ఎంటర్ప్రైజ్ లెండింగ్ ద్వారా అయితే. అండ్ నెక్స్ట్ ఈ యొక్క సర్వీస్ అని వచ్చేసి 900+ లొకేషన్స్లో అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నట్టుగా వీళ్ళు మనకు చూపిస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ బిజినెస్ మోడల్ మనం చూసినట్లయితే అసెట్ ఫైనాన్సింగ్ గైస్. ఈ యొక్క అసెట్ ఫైనాన్సింగ్లో మనం చూస్తే వీళ్ళు ట్రాక్టర్ లోన్స్ ఇస్తున్నారు, అదేవిధంగా కమర్షియల్ వెహికల్ లోన్స్ కూడా ఇస్తున్నారు, అండ్ నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ లోన్స్ అనమాట, లైక్ జేసీబీస్ కానీ సో అలాంటి లోన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వీళ్ళు అసెట్ ఫైనాన్సింగ్ ద్వారా 38% అంటే టోటల్ వీళ్ళ యొక్క బిజినెస్ మోడల్లో 38% ఈ యొక్క అసెట్ ఫైనాన్సింగ్ ద్వారా అయితే వీళ్ళ యొక్క బిజినెస్ అనేది చేస్తున్నారన్నమాట. సో ఈ యొక్క అసెట్ ఫైనాన్షియల్ లోన్ సైజ్ వచ్చేసి మనకు మినిమం 1,00,000 రూపాయల నుంచి మ్యాక్సిమం 25 crores 25 కోట్ల వరకు కూడా వీళ్ళు లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. అండ్ నెక్స్ట్ టెన్యూర్ వచ్చేసి ఈ లోన్లో ఏదైతే అసెట్ ఫైనాన్సింగ్ లోన్లో మనకు 6 years వరకు కూడా టెన్యూర్ అయితే ఉందన్నమాట. ఇది వీళ్ళు ఫిక్స్డ్ ఇన్కమ్ అయితే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు, అది వచ్చి 9 నుంచి 18% అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ మనకు సేమ్ ఈ బిజినెస్ కూడా 900+ లొకేషన్స్లో ఉన్నట్టుగైతే వీళ్ళు మనకు చూపిస్తున్నారు. ఇది ప్యూర్లీ కూడా సెక్యూర్డ్ లోనే, అన్సెక్యూర్డ్ లోన్ అయితే కాదు, ఎందుకంటే అసెట్ ఏదైనా అసెట్ అండర్ ఫైనాన్సింగ్ అనమాట. ఇదైతే ట్రాక్టర్ కానీ కమర్షియల్ వెహికల్ కానీ ఏదైనా అది అసెట్టే కదా, సో దాన్ని ఫైనాన్సింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా అది వీళ్ళ అండర్ అయితే సెక్యూర్డ్ లోన్ కింద అయితే ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇదైతే వీళ్ళ యొక్క సెకండ్ బిజినెస్ మోడల్ అసెట్ ఫైనాన్సింగ్ గురించి అనమాట. అండ్ నెక్స్ట్ మనం థర్డ్ బిజినెస్ మోడల్ అయినటువంటి కన్జ్యూమర్ ఫైనాన్స్. మనం ఇప్పుడు కన్జ్యూమర్ ఫైనాన్స్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు సోనో విజన్ కానీ అప్లయన్సెస్ ఉన్నటువంటి కంపెనీస్కి వెళ్తున్నాం కదా మనం,
లోకల్‌లో మన టూ వీలర్స్ గానీ, సో ఇలాంటి వాటిని మనం పర్చేజ్ చేయాలంటే లైక్ వాషింగ్ మిషన్స్, ఏసీస్ ఏం పర్చేజ్ చేయాలన్నా సరే మనకు ఆబ్వియస్‌గా 2 ఆప్షన్స్ అయితే మనకు చూపిస్తారు కదా! లోకల్‌లో ఏంటి మనకి బజాజ్ ఫైనాన్స్ అండ్ నెక్స్ట్ హెచ్‌డిబి ఫైనాన్స్ అనమాట. రైట్. సో దీన్నే కన్జ్యూమర్ ఫైనాన్సింగ్ అంటారనమాట. ఈ యొక్క కన్జ్యూమర్ ఫైనాన్స్‌లో వీళ్ళు పర్సనల్ లోన్స్ అండ్ నెక్స్ట్ ఆటో లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ వీలర్ లోన్స్ అండ్ నెక్స్ట్ డిజిటల్ లోన్స్ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ కూడా వీళ్ళ యొక్క కన్జ్యూమర్ ఫైనాన్స్ ద్వారా అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. దీని యొక్క ఈ లోన్ యొక్క బిజినెస్ మోడల్ వచ్చేసి వీళ్ళు టోటల్ బిజినెస్‌లో 22.6% అయితే ఉందన్నమాట. అంటే 22.6% బిజినెస్ వీళ్ళు ఈ యొక్క కన్జ్యూమర్ ఫైనాన్స్ ద్వారా వీళ్ళు చేస్తున్నారన్నమాట. ఈ యొక్క లోన్ సైజ్ మనం చూసుకున్నట్లయితే మినిమం 4,000 నుంచి 5,00,00,000 రూపాయల వరకు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట లోన్. అండ్ నెక్స్ట్ లోన్ టెన్యూర్ వచ్చేసి అప్ టు 7 ఇయర్స్ వరకు కూడా ఈ యొక్క కన్జ్యూమర్ ఫైనాన్స్ లోన్‌లో అయితే ఉందన్నమాట. ఇంట్రెస్ట్ వచ్చేసి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఇది మనకు 11% నుంచి 34% వరకు కూడా ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ కింద అయితే వీళ్ళు చూపిస్తున్నారు. ఇది వచ్చేసి సెక్యూర్డ్ అండ్ అన్‌సెక్యూర్డ్ లోన్ 2 లోన్స్ కూడా ఈ యొక్క కన్జ్యూమర్ ఫైనాన్స్ కింద వస్తది. ఏదైతే మనకు ఆటో లోన్స్ గానీ, టూ వీలర్స్ అది సెక్యూర్డ్ లోన్ కింద వస్తది. అన్‌సెక్యూర్డ్ లోన్ అంటే వచ్చేసి మనకు పర్సనల్ లోన్స్ లాంటివి మనకు అన్‌సెక్యూర్డ్ లోన్స్ కింద అయితే వస్తదన్నమాట. సో ఈ యొక్క ఆపరేషన్స్ ఏదైతే ఉందో కన్జ్యూమర్ ఫైనాన్స్ ఆపరేషన్స్ అనేవి వీళ్ళు 1000+ లొకేషన్స్‌లో అయితే వీళ్ళు ఈ యొక్క సర్వీస్‌ని ఆఫర్ చేస్తున్నారు గైస్. సో ఇదైతే వీళ్ళ యొక్క బిజినెస్ మోడల్ ఉండండి. కన్జ్యూమర్ ఫైనాన్స్ యొక్క బిజినెస్ మోడల్ అనమాట ఇది. సో ఫ్రెండ్స్ వీళ్ళ యొక్క టోటల్ 3 కైండ్ ఆఫ్ బిజినెస్ మోడల్ అయితే ఒకటొకటి మనం తెలుసుకున్నాం కదా! సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళ యొక్క బిజినెస్ అనేది ఏ విధంగా చేస్తున్నారు. ఈ యొక్క హెచ్‌డిబి ఫైనాన్స్‌లో చెప్తుంది ఏంటంటే వీళ్ళు డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ అంటే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా వీళ్ళు బిజినెస్ అనేది చేస్తున్నారన్నమాట. అంటే పర్సన్స్ అనేవాళ్ళు బ్రాంచెస్‌కి వెళ్ళకుండానే మనం త్రూ ఆన్‌లైన్ ద్వారా కూడా ఫుల్ సర్వీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నట్టే వీళ్ళు చెప్తున్నారన్నమాట. అంటే డిజిటల్‌గా కూడా వీళ్ళు మంచి ఇన్వెస్ట్‌మెంట్స్ అయితే చేసి సో వీళ్ళ యొక్క ప్లాట్‌ఫామ్‌ని లాట్ ఆఫ్ పబ్లిక్‌కి ప్రమోట్ చేస్తున్నారన్నమాట. సో ఇదైతే మనం ఈ యొక్క కంపెనీకి ఒక పాజిటివ్ అని అయితే మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఈ డిజిటల్ వేలో ఏదైతే బిజినెస్ చేస్తారో సో అప్పుడు వాళ్ళకి లాట్ ఆఫ్ ఛాన్సెస్ ఎక్కువ బిజినెస్ అనేది రావడానికైతే అవకాశం ఉంటదనమాట. ఈ యొక్క బిజినెస్ మోడల్‌లో వీళ్ళు మనకు చెప్తుంది ఏంటంటే ఎక్స్టర్నల్ ఈకోసిస్టమ్ గానీ, అలాగే కస్టమర్ ఫేసింగ్ గానీ అండ్ నెక్స్ట్ ఇంటర్నల్ ప్రాసెసింగ్ ఓరియెంటెడ్ గానీ సో ఇవన్నీ కూడా వీళ్ళు ఈ యొక్క డిజిటల్ ద్వారా అయితే చేస్తారన్నమాట. అంటే ఎంగేజ్‌మెంట్ నుంచి అండర్ రైటింగ్ గానీ, డాక్యుమెంటేషన్ గానీ అండ్ నెక్స్ట్ వెరిఫికేషన్ అండ్ డిస్బర్స్‌మెంట్ లీడ్ జనరేషన్ నుంచి లోన్ అనేది అప్రూవల్ చేసి డిస్బర్స్‌మెంట్ చేసే వరకు కూడా వీళ్ళైతే త్రూ ఆన్‌లైన్ ద్వారా కంప్లీట్‌గా చేసే ప్రాసెస్‌ని అయితే వీళ్ళు రన్ చేస్తున్నారన్నమాట ఆన్‌లైన్‌లో. అండ్ నెక్స్ట్ సర్వీస్ కూడా వీళ్ళు త్రూ ఆన్‌లైన్ ద్వారా ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో అదైతే మనకు ఒక పాజిటివ్ అయితే మనం చెప్పొచ్చు అనమాట ఈ కంపెనీ రిలేటెడ్‌గా అయితే. అండ్ నెక్స్ట్ మనం స్టార్టింగ్‌లో మనం చెప్పుకున్నాం కదా! ఈ యొక్క కంపెనీలో మనకు 60,000 పైగానే ఎంప్లాయీస్ ఉన్నారని. ఈ యొక్క కంపెనీ అనేది ఈ యొక్క బ్రాంచ్ వైస్ ఏ విధంగా రన్ అవుద్ది అయితే ఇప్పుడు మనం చూద్దాం గైస్. సో టోటల్ వచ్చేసి వీళ్ళకి 1771 బ్రాంచెస్ అయితే ఉన్నాయన్నమాట ఆల్ ఓవర్ ఇండియా. వీళ్ళ యొక్క సేల్స్ టీమ్ అయితే 38,000గా ఉన్నట్టయితే వీళ్ళు మనకు చెప్తారన్నమాట. అండ్ నెక్స్ట్ వీళ్ళకి 7,000 పైగా పార్ట్నర్స్ అయితే ఉన్నారన్నమాట. అంటే లోకల్‌లో మనకు కన్జ్యూమర్ రిలేటెడ్‌గా షాప్స్ ఉంటాయి కదా! సో ఆ షాప్స్‌కి వీళ్ళు ఎవరైతే పార్ట్నర్స్ ఉంటారో ఈ యొక్క హెచ్‌డిబి ఫైనాన్స్‌కి 7,000 పైగా ఉన్నారన్నమాట వాళ్ళైతే. సో వీళ్ళు బిజినెస్ అనేది చేయడానికి లాట్ ఆఫ్ కస్టమర్ బేస్ అండ్ నెక్స్ట్ క్లయింట్ బేస్ అయితే వీళ్ళకి ఉందని అయితే మనం ఈ విధంగా మనం చెప్పొచ్చు. సో ఇది వచ్చేసి వీళ్ళ యొక్క బ్రాంచ్ రిలేటెడ్‌గా ఏ విధంగా పర్టిక్యులర్ బ్రాంచ్ రన్ అవుతది. ఆ యొక్క బ్రాంచ్ మేనేజర్ కింద ఎవరెవరు ఉంటారనేది డీటెయిల్స్ అయితే ఇక్కడ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేశారన్నమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే వీళ్ళ యొక్క కంపెనీలో సేల్స్‌లో 38,000 పైగా ఎంప్లాయీస్ అయితే ఉన్నారు. అదేవిధంగా కలెక్షన్ ఏజెంట్స్ కింద అయితే 12,621 ఏజెంట్స్ అయితే ఉన్నారన్నమాట వీళ్ళకి ఎంప్లాయీస్ అయితే. అండ్ నెక్స్ట్ క్రెడిట్‌లో మనం వీళ్ళకి 4,780 ఎంప్లాయీస్ అయితే ఉన్నారన్నమాట. అదేవిధంగా ఆపరేషన్స్‌లో 3,300+ ఆపరేషన్స్‌లో అయితే వీళ్ళకి ఎంప్లాయీస్ అయితే ఉన్నట్టుగా వీళ్ళు మనకు చెప్తున్నారు గైస్. అండ్ ఇప్పుడు మనం మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఈ యొక్క హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీస్ యొక్క ఫైనాన్షియల్ నంబర్స్ గురించి అయితే చూద్దాం గైస్. అసలు వీళ్ళ యొక్క బిజినెస్ ఏ విధంగా చేస్తున్నారు, అసలు ప్రాఫిట్ ఎంత తీస్తున్నారు, సో ఇవన్నీ కూడా మనం అనాలిసిస్ అయితే చేద్దాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆపరేటింగ్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 22 నుంచి 25 వరకు ఈ విధంగా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే 9,000 క్రోర్స్‌కి అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 24లో 11,000+ క్రోర్స్ అండ్ 25లో 9,000+ క్రోర్స్ అయితే వీళ్ళు మనకు చెప్తున్నారు గైస్. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ మనం చూసుకున్నట్లయితే నెట్ ప్రాఫిట్ కూడా కన్సిస్టెంట్‌గా అయితే ఎవ్రీ ఇయర్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో దీన్ని మనం చూస్తే సో వీళ్ళ యొక్క నంబర్స్ పరంగా కూడా వీళ్ళు
మంచి రిటర్న్స్ అయితే ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో నెట్ ప్రాఫిట్లో కూడా ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళు మంచి రిటర్న్స్ అయితే జనరేట్ చేస్తున్నారు గైస్. అండ్ నెక్స్ట్ ప్యాట్ మార్జిన్ చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 23లో మనకు 15.8% ఉంటే 24లో 17.37% అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25లో 13.35% అయితే ఉందన్నమాట. సో ఆర్ఓఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.7% అయితే వీళ్ళు జనరేట్ చేస్తారు, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ ఆర్ఓఈ అనమాట, రిటర్న్ ఆన్ అసెట్. ఏదైతే అసెట్స్ ఉంటాయో అసెట్ నుంచి రిటర్న్ ఎంత జనరేట్ చేస్తున్నారంటే వీళ్ళు 4.3% అయితే జనరేట్ చేస్తున్నట్టు వీళ్ళు చెప్తున్నారు గైస్. సో ఈ ఫైనాన్షియల్ నెంబర్స్ రిలేటెడ్గా అయితే కంపెనీ అయితే చాలా బాగుందని అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఐపీఓ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇష్యూ సైజ్ వచ్చేసి 12,500 crores గైస్. అండ్ ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి మనకు 2,500 కోట్లు అనమాట. అంటే ఏంటంటే ఈ యొక్క 10,000 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ కింద అయితే ఇల్లు 10,000 కోట్లు పెట్టారనమాట. అంటే ఏంటంటే ఈ కంపెనీకి ఆల్రెడీ ప్రమోటర్స్ ఉంటారు కదా, షేర్ హోల్డర్స్ ఆల్రెడీ ఉంటారు కదా, అన్లిస్టెడ్ కంపెనీ అయినప్పటికీ కూడా 10,000 కోట్లు వర్త్ ఉన్నటువంటి షేర్స్ అయితే వాళ్ళు అమ్మేస్తున్నారు. ఆఫర్ ఫర్ సేల్స్ కింద అయితే వీళ్ళు పెట్టారన్నమాట. సో ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు. అండ్ నెక్స్ట్ ఫ్రెష్ ఇష్యూ కింద ఉన్నటువంటి 2,500 కోట్ల ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే న్యూ బిజినెస్ ఎక్స్పెన్సెస్, అంటే బిజినెస్ని ఎక్స్పెన్స్ చేయడం లాంటి పనులు అయితే చేస్తారు గైస్. అండ్ ప్రైస్ బ్యాండ్ వీళ్ళు మనకు ఈ 700 నుంచి 740 రూపీస్లో అయితే పెట్టారనమాట, విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఫేస్ వాల్యూ వచ్చేసి 10 రూపీస్గా ఉంది. అండ్ నెక్స్ట్ లాట్ సైజ్ వచ్చేసి 20 షేర్లు. ఈ యొక్క మనకి ఐపీఓకి లాట్ సైజ్ 20 షేర్స్. ఒక లాట్ వచ్చేసి మనకు 14,000 రూపాయల నుంచి 14,800 రూపాయలు అవుతుంది అనమాట. అంటే 700 రూపాయలు కొంటే 14,000, 740 రూపాయలు కొంటే 14,800. అదేవిధంగా దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 61,388 కోట్లుగా అయితే ఉందన్నమాట. ఇక్కడ మనం 740 రూపాయల దగ్గర చూసినట్లయితే. అండ్ మినిమం ఇన్వెస్ట్మెంట్ రీటైలర్స్కి ఏంటంటే ఒక లాట్ మినిమం 1 లాట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు 14,800, లేదా మ్యాక్సిమం వచ్చేసి 13 లాట్స్. ఇక్కడైతే రాంగ్ పడింది గైస్, సారీ, 13 లాట్స్ ఇంటూ 14,800 అనమాట. సో మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ 13 లాట్లు అయితే మనం చేయొచ్చు అనమాట. అండ్ లిస్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే మనకి July 2 బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీలో కూడా లిస్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మంత్ 2వ తారీఖున అయితే ఇది మనకు లిస్ట్ అవుతుంది గైస్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ ఐపీఓ అనేది 25వ తారీఖున ఓపెన్ అవుతుంది. అండ్ ఐపీఓ క్లోజింగ్ వచ్చేసి 27వ తారీఖున అయితే క్లోజ్ అయిపోతుంది. దీని యొక్క అలాట్మెంట్ వచ్చేసి June 30వ తారీఖున మనకు షేర్స్ అయితే అలాట్మెంట్ చేస్తారు. అండ్ రీఫండ్ ఇనిషియేటెడ్ July 1వ తారీఖున వస్తుంది అనమాట. ఒకవేళ మీరు కనుక షేర్లు కనుక అలాట్ అవ్వలేదు అనుకోండి, మీకు రీఫండ్ అనేది July 1వ తారీఖున అయితే వస్తుంది అనమాట. అండ్ మీ యొక్క డీమ్యాట్ అకౌంట్కి షేర్స్ అనేది సేమ్ July 1వ తారీఖున క్రెడిట్ అవ్వడం జరుగుతుంది అనమాట, ఒకవేళ మీకు షేర్స్ అనేది అలాట్ అయితే. అండ్ లిస్టింగ్ వచ్చేసి July 2వ తారీఖున అయితే జరుగుతుంది కదా. సో ఇవైతే ఇంపార్టెంట్ డేట్స్ రిలేటెడ్ మన యొక్క హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓకి అయితే. అండ్ నెక్స్ట్ మనం ఇన్వెస్టర్ కోటాస్ గురించి తెలుసుకుందాం. ఈ యొక్క హెచ్డిబి ఫైనాన్షియల్ ఐపీఓలో ఇన్వెస్టర్ కోటా గురించి మాట్లాడుకుంటే వీళ్ళు మనకు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ QIBకి 44.92% అయితే ఇచ్చారనమాట. అంటే 7.59 crores షేర్లు అయితే ఈ కోటాలో ఇచ్చారు. 5,615 కోట్లు పైగా వీళ్ళైతే ఈ కోటాలో ఇచ్చారన్నమాట. అంటే ఈ కోటాలో ఎవరు వస్తారంటే మనకు మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఎఫ్ఐఐ కానీ, బ్యాంక్స్ కానీ వీళ్ళైతే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట. ఈ కోటాలు అయితే వాళ్ళకి ప్రియారిటీలో 44.92% వరకు కూడా అలోకేట్ చేశారనమాట. అండ్ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, సో వీళ్ళు ఏంటంటే 13.48% వరకు కూడా వీళ్ళు అలోకేట్ చేశారు. ఓకే, అంటే 2.28 crore షేర్స్, 2,28,00,000 షేర్లు అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళకి. టోటల్ వాల్యూ వచ్చేసి 1,685 కోట్లు అనమాట. అండ్ నెక్స్ట్ రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే మనమే గైస్, బిలో 2 lakhs ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా. సో వీళ్ళకి 31.44% అయితే అలోకేట్ చేశారు. అండ్ నెక్స్ట్ 5.31 crore షేర్స్ అయితే ఈ కోటాలో ఇస్తున్నారన్నమాట. 3,930 కోట్ల వరకు కూడా మనకు ఛాన్స్ ఉంది బై చేసుకోవడానికి. ఓకే, మ్యాక్సిమం 13 లాట్ల వరకు కూడా బై చేయొచ్చు అనమాట. 260 షేర్లు, మినిమం ఒక లాట్ 20 షేర్స్, మ్యాక్సిమం వచ్చేసి మనకి ఎంత అమౌంట్ అవుతుందంటే 1.92 lakhs అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట. అంతకని ఎక్కువ మనం చేయలేం గైస్ పర్ పాన్కి, ఒక్కొక్క పాన్కి. ఓకే, ఒకవేళ మీ ఫ్యామిలీలో నెంబర్ ఆఫ్ పాన్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, సో ఒక్కొక్క పాన్కి మనం ఇంతంత అమౌంట్ అయితే మనం పెట్టి మన ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు అనమాట ఐపీఓలో. అండ్ HDFC బ్యాంక్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెషల్గా 10% కోటా అయితే వీళ్ళు అలోకేట్ చేశారన్నమాట. 1.69 crore షేర్స్, 1,250 కోట్లు వాల్యూ గల షేర్స్ అయితే HDFC బ్యాంక్ షేర్ హోల్డర్స్కి స్పెషల్గా అయితే వీళ్ళు అలోకేట్ చేశారన్నమాట. సో వీళ్ళకి ఎలిజిబిలిటీ ఏంటంటే ఎవరైతే HDFC బ్యాంక్ షేర్లు ఉన్నాయో June 18 కన్నా ముందు షేర్లు ఎవరైతే కొని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క కోటా అయితే వస్తుంది అనమాట. అంటే మీరు రీటైల్ అయినప్పటికీ కూడా రీటైల్ కోటా ఫుల్ అయిపోయింది అనుకోండి,
సో మనకు ఈ యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ హోల్డర్స్లో ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడానికి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఎంప్లాయీస్, ఎవరైతే ఈ యొక్క హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి 0.16% కోట అయితే అలొకేట్ చేశారు. టోటల్ వచ్చేసి 3 లక్షల షేర్లు అనమాట. ఒక 20 కోట్ల వరకు కూడా వాల్యూని అయితే వీళ్ళు అలొకేట్ చేయడం జరిగిందన్నమాట. సో ఎవరైతే హెచ్డిబి ఫైనాన్షియల్ రిలేటెడ్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి ఉన్నటువంటి ఆఫర్ అయితే సో ఈ కోటా ద్వారా అయితే వాళ్ళకి అలొకేట్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది గైస్. సో ఫ్రెండ్స్, ఇదైతే ఇన్వెస్టర్ కోటాస్ గురించి అయితే. అండ్ నెక్స్ట్ మనకి మెయిన్ టాపిక్ అయినటువంటి పీర్ కంపారిజన్ గైస్. అంటే ఏంటంటే ఈ కంపెనీకి ఉన్నటువంటి పోటీ ఉంటుంది కదా, కాంపిటీషన్ ఎవరు ఉన్నారు మార్కెట్లో. సో ఆ కాంపిటీషన్ రిలేటెడ్ కంపెనీస్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. ఆ కంపెనీస్తో మనం డిఫరెన్షియేట్ చేస్తూ మన యొక్క హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీస్ ఉన్నటువంటి ప్రోస్ అండ్ కాన్స్ని అయితే మనం ఇప్పుడు తెలుసుకున్నాం గైస్. సో ఇది వచ్చేసి సైజ్ ఆఫ్ పియర్స్ అనమాట. ఏయుఎం అసెట్ అండర్ మేనేజ్మెంట్లో మనం చూసుకున్నట్లయితే సో మార్కెట్ షేర్లో అయితే టాప్ నెంబర్ 1 మనకు బజాజ్ ఫైనాన్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మనకు శ్రీరామ్ ఫైనాన్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకు చోళమండలం ఇన్వెస్ట్మెంట్. సో ఈ 3 కంపెనీలు అయితే మనకు మార్కెట్ షేర్లో టాప్లో అయితే ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ 4th ప్లేస్లో మనకి 2.6%, 2.22%లో మనకి ఈ యొక్క హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీస్ కానీ, అండ్ నెక్స్ట్ ఆదిత్య బిర్లా కానీ ఉండడం అయితే జరిగిందన్నమాట. అండ్ నెక్స్ట్ ఏయుఎం అసెట్ అండర్ మేనేజ్మెంట్ చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 2025లో చూసుకున్నట్లయితే మనకు టాప్ ఆఫ్ కోర్స్ మన బజాజ్ ఫైనాన్సే ఫస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది మనకు హెచ్డిబి ఫైనాన్స్ 1000 కోట్లు ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ అనేది మనకు టాప్ సెకండ్లో అయితే ఉండడం జరుగుతుంది. మన హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీస్ అనేది టాప్ 4లో అయితే వస్తుంది గైస్. అండ్ నెక్స్ట్ సిఎస్జిఆర్ ప్రకారంగా ఏఈఎం రిలేటెడ్ మనం చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 22 నుంచి 25 వరకు కూడా మనకు హయ్యెస్ట్ మనకు సిఎస్జిఆర్లో చూస్తే ఆదిత్య బిర్లా ఫైనాన్స్ ఉంది మనకు. అండ్ నెక్స్ట్ మనకు చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అయితే కనిపిస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్, ఈ 3 అయితే మనకు టాప్లో కనిపిస్తున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, ఈ 4 కంపెనీల తర్వాత మనకి ఏదైనా ఉందంటే మనకు హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ గైస్. సో ఇదైతే మనకు ఏఈఎం అసెట్ అండర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి అలాగే మార్కెట్ షేర్ రిలేటెడ్గా పియర్స్ కంపారిజన్లో మన యొక్క హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీస్ ఏదైతే ఐపీకి వస్తుందో ఆ కంపెనీ అయితే ఈ విధంగా ఉంది గైస్. అండ్ నెక్స్ట్ ప్యాట్ నెంబర్స్ గురించి మనం చూసినట్లయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనమాట. సిఎస్జిఆర్ మనకు ఫైనాన్షియల్ ఇయర్ 22 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 25 వరకు కూడా మనం చూసుకున్నట్లయితే హైయెస్ట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో మనకు అఫ్కోర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ అనేది మనకు నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అండ్ నెక్స్ట్ మనకు బజాజ్ ఫైనాన్స్, అండ్ నెక్స్ట్ ఆదిత్య బిర్లా. ఓకే, ఈ 3 కంపెనీలు. అండ్ నెక్స్ట్ ఎల్ఎన్టీ ఫైనాన్స్. సో ఈ 4 కంపెనీలు అనేది అయితే మనకు హైయెస్ట్ పర్ఫార్మెన్స్గా ఉన్నాయన్నమాట. ఇది మనకి హెచ్డిబి ఫైనాన్స్ అయితే కనుక మనకు 29%లో అయితే ఉండడం జరిగింది గ్యాస్. అండ్ మనం ఫైనాన్షియల్ ఇయర్ 2024 మనం పెర్ఫార్మెన్స్ చూసినట్లయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో మనకు బజాజ్ ఫైనాన్స్ అనేది హైయెస్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అనమాట. మనకు హెచ్డిబి ఫైనాన్స్ అనేది మనకు 24.6కి అయితే మనకు ఉంది గైస్. అండ్ నెక్స్ట్ అనదర్ మెయిన్ ఇంపార్టెంట్ నెంబర్స్ ప్రాఫిటబిలిటీ పారామీటర్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే యాజ్ ఆఫ్ 2025 మనం చూసినట్లయితే మనకు కాస్ట్ ఆఫ్ బారోయింగ్ అంటే ఏంటంటే ఎన్బిఎఫ్సిస్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీలు అన్నీ కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీస్ ఏవైనా కూడా అవి ఏం చేస్తాయి జనరల్గా మనలాంటి పీపుల్ దగ్గర నుంచి కానీ లేదంటే ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి కానీ బిగ్ ప్లేయర్స్ ఎవరు ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి కానీ అమౌంట్ని ఇంట్రెస్ట్కి తీసుకుంటాయి. లైక్ ఏంటంటే ఎఫ్డి రూపంలో మనం ఎఫ్డి చేస్తూ ఉంటాం కదా. సో ఎఫ్డి ఏ ఇంట్రెస్ట్కి ఇస్తున్నారు వీళ్ళు యావరేజ్గా, అదేవిధంగా అమౌంట్ని వీళ్ళు బయటికి ఏ ఇంట్రెస్ట్కి ఇస్తున్నారు, దాని నుంచి వచ్చే వీళ్ళు ఎంత తీసుకుంటున్నారు అంటే ఎంత సంపాదిస్తున్నారు అనేది అయితే ఇక్కడ మనకు ఈల్డ్ ఆన్ అడ్వాన్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నారు. సో ఇక్కడ మనకు కాస్ట్ ఆఫ్ బారోవింగ్స్లో మనకు చూసుకున్నట్లయితే బజాజ్ ఫైనాన్స్ 7.44% ఉంది. అండ్ నెక్స్ట్ హైయెస్ట్ మనకి ఎల్ఎన్టీ ఫైనాన్స్ 7.11% అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఏదైతే తక్కువ ఉంటుందో మనకు అదే బెస్ట్ రిజల్ట్స్ అయితే ఇవ్వడం. ఎందుకంటే మనం తక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని ఎక్కువ ఇంట్రెస్ట్కి మనం లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. అదైతే దీని యొక్క కాన్సెప్ట్ గైస్. అండ్ మనకి హెచ్డిబి ఫైనాన్స్ మనం 7.9% ఉందన్నమాట. అది కూడా వెరీ గుడ్ నెంబరే కంపేర్డ్ టు చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ శ్రీరామ్ ఫైనాన్స్తో పోల్చినట్లయితే. అండ్ నెక్స్ట్ ఈల్డ్ ఆన్ అడ్వాన్సెస్లో చూసుకున్నట్లయితే మనకు హైయెస్ట్ ఈల్డ్ అయితే మనకు బజాజ్ ఫైనాన్స్ అయితే తింటుంది అనమాట. 18.82% అయితే మనకు ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ చోళమండలం ఫైనాన్స్ అండ్ హెచ్డిబి ఫైనాన్స్, సో ఇవన్నీ కూడా మనకు 14.28% అయితే ఉండడం జరిగిందనమాట. సో ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా బాగానే ఉంది గైస్. అండ్ నెక్స్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ఏదైతే బిజినెస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మనం చూసుకున్నట్లయితే మనకు బజాజ్ ఫైనాన్స్ 5.1% ఉంది. అదేవిధంగా మనకి హెచ్డిబి ఫైనాన్స్ నియర్లీ 5%, 4.94%గా ఉందన్నమాట. లీస్ట్ మనకి
ఆదిత్య బిర్లా 1.94% అయితే ఉండడం జరిగిందన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే విచ్ ఈజ్ వెరీ గుడ్. మనకు ఏదైతే హెచ్డిబి ఫైనాన్స్ అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ కానీ అండ్ నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్, సో ఈ కేటగిరీలోనే ఈ యొక్క హెచ్డిబి ఫైనాన్స్ కూడా ఉందన్నమాట. ఇక ఆపరేషన్ ఎక్స్పెన్సెస్లో బెస్ట్ కంపెనీస్ ఏం కనిపిస్తున్నాయి అంటే మనకు ఆదిత్య బిర్లా, అదేవిధంగా శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ సుందరం ఫైనాన్స్, ఈ మూడు అయితే కొంచెం బాగున్నాయి గైస్. అండ్ నెక్స్ట్ ఆర్ఓఏ రిటర్న్ ఆన్ అసెట్స్లో చూస్తే మనకు హెచ్డిబి ఫైనాన్స్ అనేది 2.16% మనకు చెప్తున్నారన్నమాట. అండ్ నెక్స్ట్ ఆర్ఓఈ చూసినట్లయితే 14.72%, రిటర్న్ ఆన్ ఈక్విటీలో 14.72%, రిటర్న్ ఆన్ అసెట్ వచ్చేసి 2.16%. బట్ రిటర్న్ ఆన్ అసెట్లో మనకు టాప్ కంపెనీ మనకు బజాజ్ ఫైనాన్స్ ఉంది, అఫ్కోర్స్ ఇండస్ట్రీ లీడింగ్ అనమాట కంపెనీ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీరామ్ ఫైనాన్స్. ఈ రెండు కంపెనీలు మనకు ఆర్ఓఏలో బాగున్నాయి. అండ్ ఆర్ఓఈలు చూసుకున్నట్లయితే మనకు 20% బజాజ్ అండ్ 18% శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ 19.972% చోళమండలం. ఈ మూడు కంపెనీలు అయితే మనకు రిటర్న్ ఆన్ ఈక్విటీలు అయితే బాగున్నాయి గైస్. మనకి ఇది హెచ్డిబి ఫైనాన్స్ అనేది మనకు మహీంద్రా ఫైనాన్స్ అండ్ సుందరం ఫైనాన్స్ అండ్ నెక్స్ట్ ఆదిత్య బిర్లాతో అయితే ఈక్వల్గా అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇదైతే మనకు ప్రాఫిటబిలిటీ పారామీటర్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ రిలేటెడ్ సంబంధించిన నంబర్స్ అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి మనకి హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీస్ లిమిటెడ్ గురించి అయితే. అండ్ నెక్స్ట్ మనం అనదర్ ఇంపార్టెంట్ పారామీటర్స్ గురించి చూసుకుంటే విచ్ ఈస్ అసెట్ క్వాలిటీ ఆఫ్ పేర్స్ అనమాట. సో ఈ యొక్క అసెట్ క్వాలిటీ అనేది ఏంటంటే మనకు దేని కింద వస్తుందంటే ఎన్బిఎఫ్సి కంపెనీస్ అన్నీ కూడా వాటి యొక్క మెయిన్ బిజినెస్ ఏంటి, అప్పులు ఇవ్వడం, అప్పుల్ని వసూలు చేయడం, దాని నుంచి వచ్చే వడ్డీల్ని తినడం, అంతే కదా, వడ్డీలే వీళ్ళ సంపాదన. అయితే ఇక్కడ అప్పులు ఇవ్వడం అనేది పెద్ద మ్యాటర్ కాదు గైస్, ఎవరికైనా ఇవ్వచ్చు, అది ఈజీగా ఎవరైనా తీసుకుంటారు, మనీ ఇస్తుంటే ఎవరు వద్దంటారు చెప్పండి, అది ఈజీగా అయితే లోన్ డిస్బర్స్మెంట్ అయితే అయిపోతుంటుంది. బట్ ఏంటంటే రిటర్న్ ఆ అప్పుని మనం వాళ్ళతో కట్టించగలిగే క్యాపబిలిటీ అనేది ఉండాలన్నమాట. ఓకే, సో దాన్నే మనం ఇక్కడ ఎన్పిఏగా చెప్తాం. ఓకే, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్. ఒకవేళ ఎవరైనా కానీ పర్సన్ 3 months కన్నా ఎక్కువ వాళ్ళ యొక్క రెగ్యులర్ ఈఎంఐ కనుక బౌన్స్ చేశారనుకోండి, ఆ యొక్క అసెట్ అనేది మనకి ఎన్పిఏ కింద కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎన్పిఏ కింద అంటే ఆ అసెట్ నుంచి వీళ్ళకి ఇంట్రెస్ట్ రావట్లేదు, అసలు రావట్లేదు. సో అప్పుడు అక్కడ కంపెనీకి లాసే కదా, రైట్. సో అలా కన్వర్ట్ అయినటువంటి పర్సంటేజ్ ఎంత ఉంది, వీళ్ళ టోటల్ లోన్ నుంచి ఎంత పర్సంటేజ్ అని చూస్తే మనకు టాప్లో మనకు బజాజ్ ఫైనాన్స్ కనిపిస్తుంది కదా, 1.05%. వీళ్ళ యొక్క గ్రాస్ ఎన్పిఏ రేషియో అంటే నెట్ వచ్చేసి 0.46%. అంటే కన్వర్టెడ్ నెట్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ కింద కన్వర్ట్ అయిన 1% ఉంటే వీళ్ళు వాటిని ఫాలో అప్ చేసి రికవరీ చేసి తర్వాత అయినా సరే స్టిల్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్లో 0.46% అయితే ఉందన్నమాట. ఇది ఫైనాన్షియర్ 24-24లో అయితే. 25లో కూడా వీళ్ళు ఇలాంటి మార్జినే మెయింటైన్ చేశారు. 1.18% అయితే వీళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు గ్రాస్, అండ్ నెట్ వచ్చేసి 0.56% అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది అన్నమాట. మనకి హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీస్ గురించి చూస్తే మనకి వీళ్ళ యొక్క ఎన్పిఏ, ఓకే, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ గ్రాస్ వచ్చేసి 1.9% ఉంటే మనకు నెట్ వచ్చేసి 0.63% ఉంది, విచ్ ఈస్ వెరీ గుడ్. ఓకే, అండ్ నెక్స్ట్ గ్రాస్ ఎన్పిఏ ఫైనాన్షియల్ ఇయర్ 25లో కూడా 2.26% ఉంటే 25లో నియర్లీ 1% వరకు కూడా నెట్ ఎన్పిఏ అయితే ఉందన్నమాట, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అయితే. సో పర్లేదు గైస్, ఇది మనకు రిలేటెడ్గా ఆదిత్య బిర్లా అండ్ నెక్స్ట్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ అండ్ నెక్స్ట్ సుందరం ఫైనాన్స్ సంబంధించిన దాంట్లోనే మనకు ఈ హెచ్డిబి ఫైనాన్స్ కూడా ఉండడం జరిగిందన్నమాట. సో ఈ విషయంలో అంటే రికవరీలో కూడా వీళ్ళు మంచి పాత్ర అయితే పోషిస్తున్నట్టయితే ఈ యొక్క నెంబర్స్ ద్వారా అయితే మనకు తెలుస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇదైతే హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ రిలేటెడ్ నెంబర్స్ అయితే సో ఈ విధంగా అయితే ఉండడం జరిగిందన్నమాట. సో ప్రతి దాంట్లో కూడా కంపెనీ అయితే వాటి యొక్క కాంపిటేటర్స్ అయితే బాగానే మనకు పెర్ఫార్మెన్స్ ఇస్తున్నట్టయితే మనకు కనిపిస్తుంది. ఒక్క ఎక్సెప్ట్ బజాజ్ ఫైనాన్స్ని మనం ఈ యొక్క పీరియడ్స్లో తీస్తామనుకోండి, సో రిమైనింగ్ వాటిలతో పోలిస్తే హెచ్డిబి ఫైనాన్స్ అనేది మంచి కాంపిటేటివ్ కంపెనీ కింద అయితే మనం చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్ లీడర్ అయితే ఈ యొక్క ఎన్బిఎఫ్సికి బజాజ్ ఫైనాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ ఫైనల్గా ఈ కంపెనీ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే గైస్, సో ఇక్కడ మనకు ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బ్యాక్డ్ బై హెచ్డిఎఫ్సి బ్యాంక్, స్ట్రాంగ్ ప్రమోటర్ సపోర్ట్ అనమాట. అంటే ఈ యొక్క బ్రాండ్ చాలు ఈ కంపెనీని నిలబడడానికి. హెచ్డిఎఫ్సి అనేది వెరీ స్ట్రాంగ్ కంపెనీ మన ఇండియాలో అయితే. అండ్ కన్సిస్టెంట్ గ్రోత్ ఉంది. వీళ్ళ యొక్క రిజల్ట్ మనం నెంబర్స్ అనాలిసిస్ చేసినప్పుడు గ్రోత్ అనేది కన్సిస్టెంట్గా ఎవ్రీ ఇయర్ అయితే పెరగడం లేదంటే కన్సిస్టెంట్ మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ లార్జ్ డైవర్సిఫైడ్ రీటైల్ లోన్ బుక్ ఉంది వీళ్ళకి. అంటే పర్సనల్ లోన్, ఎంటర్ప్రైజ్ లోన్ అండ్ గోల్డ్ లోన్ అన్ని టైప్స్ ఆఫ్ లోన్స్లో కూడా వీళ్ళు బిజినెస్ అయితే చేస్తున్నారన్నమాట. అండ్ హెల్దీ అసెట్ క్వాలిటీ ఉంది వీళ్ళ దగ్గర అయితే. అంటే నెట్
ఎన్పిఏ 0.99%గా ఉంది. గ్రాస్ వచ్చేసి 2.2. అంటే వీళ్ళ యొక్క అసెట్స్ కూడా చాలా హెల్తీగా అయితే ఉన్నాయి. అంటే రికవరీ కూడా చాలా బాగుందైతే మనం చెప్పుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వీళ్ళ యొక్క వాల్యుయేషన్ ఏదైతే అమౌంట్ తీసుకొచ్చారో ₹740 చూస్తే అది కూడా రీజనబుల్ కాస్ట్. ప్రజెంట్ ఎన్బిఎఫ్సి కంపెనీస్తో పోల్చుకుంటే మంచి రేట్ అని చెప్పొచ్చు. అఫోర్డబుల్ రేటే అది కూడా. అండ్ నెక్స్ట్ వీళ్ళు తీసుకొస్తుంది ప్రైస్ టు బుక్ వాల్యూ 3.2 టైమ్స్ ఉంది. బట్ బజాజ్ ఫైనాన్స్ 5.7 టైమ్స్ ఉంది. కోర్స్ బజాజ్ ఫైనాన్స్ అనేది మార్కెట్లోనే లీడ్గా ఉంది కాబట్టి పర్టికులర్ ఎన్బిఎఫ్సి సెక్టర్కి. సో అది అన్ని టైమ్స్ ప్రీమియంలో ట్రేడ్ అవుట్ అయితే ఇట్స్ కామన్ అనమాట. కానీ వీళ్ళైతే 3.2 టైమ్స్కి అయితే తీసుకొస్తున్నారు ప్రైస్ టు బుక్ వాల్యూ ప్రజెంట్ వాల్యూతో పోల్చుకున్నట్లయితే. అండ్ నెక్స్ట్ హై క్రెడిట్ రేటింగ్. వీళ్ళ యొక్క క్రెడిట్ రేటింగ్ AAA అయితే ఉండడం జరిగింది మనకు క్రెసిల్ నుంచి అయితే. సో ఇవన్నీ కూడా వీరి యొక్క పాజిటివ్స్. అండ్ నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇవి కోర్స్ అన్ని ఎన్బిఎఫ్సి కంపెనీస్కి అయితే సేమ్ ఇవి నెగిటివ్స్ అయితే ఉంటాయి. పెద్దగా వీటిని మనం పట్టించుకోవాల్సిన అయితే అవసరం లేదు. సో ఈ కాన్స్లో మొదటిగా మనం తెలుసుకోవాల్సిందంటే ఈ యొక్క ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్లో ఆల్రెడీ మనకు చాలా కంపెనీస్, ఎక్స్పీరియన్స్ కంపెనీస్, మంచి కంపెనీలు కూడా ఉన్నాయి. టాటా లాంటి కంపెనీలు కూడా ఉన్నాయి కాబట్టి సో మనం వీటిని హైయెస్ట్ రిటర్న్స్ కోసం అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు గైస్. అంటే లిస్టింగ్ గెయిన్స్ కోసం కానీ, లేదంటే మనకు ఈ స్టాక్ మనకి ఎక్కడికో పరిగెట్టదు 10,000 అయిపోద్ది 20,000 అయిపోద్ది అని కానీ అంత ఇదిగా ఎక్స్పెక్టేషన్ చేయడం అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం లిస్టింగ్ గెయిన్స్కి అయితే ఇది నాకు తెలిసి అస్సలు పనిచేయదు. ఎందుకంటే ఆల్రెడీ చాలా కంపెనీస్ ఉన్నాయి మనకు ఈ ఎన్బిఎఫ్సి రిలేటెడ్గా ట్రేడ్ అవుతున్నాయి. మంచి కంపెనీలు ఉన్నాయి, మంచి రేట్లో కూడా ఉన్నాయి, డిస్కౌంట్లో కూడా దొరుకుతున్నాయి కొన్ని కంపెనీలు అయితే మనకు. సో శ్రీరామ్ ఫైనాన్స్ కానీ ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి మనం బై చేయడానికి, కొనడానికి. సో మనకి ఇదేంటంటే కొత్తగా వచ్చిన నెంబర్ 1 ఫస్ట్ కంపెనీ అయితే కాదు ఇది. చాలా కంపెనీలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి సో ఆ రిస్క్ అయితే ఒకటి ఉంది. దీనికి రిలేటెడ్గా అయితే నేనైతే అబ్జర్వ్ చేస్తాను. సో అగ్రెసివ్ రిటర్న్స్ కోసం అయితే చూడడం అయితే ఈ కంపెనీలు అయితే అంత మంచిదైతే కాదు. బట్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ అయితే ఈ స్టాక్ మనం చూడొచ్చు గైస్. అండ్ నెక్స్ట్ అనదర్ కామెంట్ ఏంటంటే రెగ్యులేటరీ ప్రెజర్ అనమాట. మనకి యొక్క హెచ్డిబి ఫైనాన్స్ కంపెనీ ఏదైతే ఉందో ఇది మనకి ఎన్బిఎఫ్సి అప్పర్ లేయర్గా అయితే ఉందన్నమాట, మనకు ఆర్బీఐ అండర్ అయితే. సో దీని అర్థం ఏంటంటే ఆర్బీఐ తీసుకొచ్చే ప్రతి నార్మ్స్ అండ్ రూల్స్ ఏదైతే ఉందో వాటి యొక్క అన్నిటిని కూడా వెరీ స్ట్రిక్ట్గా అయితే వీళ్ళు ఫాలో అవ్వాలన్నమాట. వీళ్ళకి ఆడిట్స్ కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. సో ఆర్బీఐ ఎప్పుడు కూడా ఒక కన్ను అయితే వీళ్ళ మీద వేసి ఉంచుతుంది అనమాట. సో వాటి నుంచి తప్పించుకోకుండా వీళ్ళు వర్క్ చేయాలన్నమాట. సో అది వీళ్ళు కాస్త ప్రెజర్ని అయితే క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది కదా. సో ఈ రెండు అయితే నాకైతే కాన్స్ కింద కనిపిస్తున్నాయి ఈ కంపెనీ రిలేటెడ్గా. సో ఒకటేంటంటే లాంగ్ టర్మ్లో వెరీ బెస్ట్ కంపెనీ, బట్ షార్ట్ టర్మ్ లిస్టింగ్ గెయిన్స్ గురించి అయితే నేనైతే అవాయిడ్ చేయమని చెప్తాను అనమాట. సో ఫ్రెండ్స్ ఇదైతే మన యొక్క హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్గా ఐపీఓకి ఏదైతే వస్తుందో ఆ కంపెనీ రిలేటెడ్గా అయితే అనాలిసిస్ వీడియో అనమాట. ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ మీకు హెచ్డిఎఫ్సి షేర్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ చేయండి గైస్. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం అనదర్ ఐపీఓ అనాలిసిస్ వీడియోలో అయితే కలుసుకుందాం.